కృతిక గారు అలాగే పునర్నవి గారు ఇద్దరిని ఇంకొక రోజు హౌస్లో పెట్టినా ఖచ్చితంగా గొడవలు వెళ్ళిపోయేటివి. నామినేషన్ ఉంటే నామినేషన్ కూడా చేసుకునేస్తారు కావాలంటే. కొద్దిసేపట్లోనే ప్రేరణతో అలాగే పృథ్వీతో గొడవ అయ్యేటట్టుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పృథ్వీకి నిన్న ఎపిసోడ్లో అన్యాయం జరిగింది. నిన్న టాస్క్లో ఫస్ట్ వచ్చాడు 10 వేశాడు, ఆ తర్వాత 9 వేశాడు. నిఖిల్ 9 వేశాడు. ఒకటి వేస్తే ఇద్దరికి సేమ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏదన్నా ఆలోచించి పెట్టిండాల్సింది, కానీ నిఖిల్కి ఫస్ట్ ఇచ్చేశారు. రూల్స్ ఇదయ్యాడు అని. అది సరిగ్గా తెలియదు ఆ రూల్స్ ఫాలో అయ్యాడో లేదో అని కూడా. ప్రేరణ చెప్పిందంట, వీళ్ళు విన్నారంట, చేశారు. నాకైతే నిన్న పృథ్వీకి అన్యాయం చేసినట్టే అనిపించింది. అందుకే సెకండ్ టాస్క్ కూడా నిన్న లైవ్ పెట్టినప్పుడు అందరూ అడుగుతున్నారు సెకండ్ టాస్క్ పృథ్వీ ఎందుకు గివ్ అప్ ఇచ్చేసాడు అని. ఇంకా ఫస్ట్ టాస్క్ అయితే చాలా బాగా ఆడాడు, విన్నర్ చేయలేదు, ఇంకా ఇది ఉంటుంది. అందుకే సెకండ్ టాస్క్ ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరికైనా అంతే, బాగా ఆడినప్పుడు మెచ్చుకోకపోతే ఇంకో రెండో టాస్కే ఎందుకు ఆడాలి అనిపిస్తుంది. పృథ్వీకి వేరే కొంచెం కోపం ఎక్కువ. అలా నన్నైతే నాకు పృథ్వీకి అన్యాయం జరిగినట్టే అనిపించింది.